హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది పాండ్యం రైడర్. సో ఈరోజు అయితే మన రైడ్ వచ్చేసి కుంబే వాటర్ ఫాల్స్ అనమాట. సో ఈ పేరు అయితే మ్యాక్సిమం వినిండరు. మన వారసుడు మూవీలో విజయ తలపతి ఫస్ట్ సాంగ్లోనే బైక్ మీద వెళ్ళి కొండ మీద బైక్ పెట్టి వాటర్ ఫాల్స్ చూస్తాడు కదా. సో ఆ లొకేషన్కి వెళ్తున్నాం అనమాట. సో నాకు తెలిసి మన ఏపీలో ఒక ఒక్కరో ఇద్దరు మోటో బ్లాగర్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశారనమాట. మిగతా వాళ్ళంతా కర్ణాటక, తమిళ్, మలయాళం ఇలా వాళ్ళు వచ్చారనమాట. మన ఏపీ నుంచి అయితే మ్యాక్సిమం ఎవరు రాలేదు. సో మన ఏపీలో థర్డ్ ప్లేస్ మందే అనమాట, ఐ మీన్ నాదే అనమాట. బట్ నంద్యాల డిస్టిక్లో అయితే ఫస్ట్ ప్లేస్ మనకే అనమాట. నంద్యాల డిస్టిక్ నుంచి ఫస్ట్ విజిట్ అయింది మనమే ఈ కుంభే వాటర్ ఫాల్స్కి. సో అసలు ఈ రోడ్లో అయితే ఎవ్వరు లేరు, మంచిగా హ్యాపీగా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతున్నా. చుట్టూరు గ్రీన్ నేచర్ ఉంది, మస్తుంది. అయితే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎక్కడో నాకు తెలిసి కుంబే వాటర్ ఫాల్స్ ఈ కుంబే విలేజ్ అనేది లాస్ట్ అనుకుంటా. సో అందుకే తక్కువ ఉన్నారనమాట పీపుల్స్. సో అందుకే ఎవ్వరు అడ్డం లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. అసలు చాలా ఓల్డ్ కట్టడాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనం ఒక విలేజ్కి ఎంటర్ అవుతున్నాం. చూడండి, మేబీ ఇదే అనుకుంటా కుంబే. నా పార్ట్నర్ వెళ్తున్నాడు, ఎంటీ దాదావలి. మామా గూగుల్ మ్యాప్ స్ట్రైట్ వా. అట్టనా ఇట్టనా అర్థం కాకుంటుందే. ఏ మామ 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 ఇట్ట ఒరే 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 సారీ మామ. బ్యాక్ ఇట్ట కాదు, వెనకే. దీనమ్మ గూగుల్ తల్లి ఎట పడితే అట తిప్పుతుంది దీని మమ్మీ. మాతో ఆడుకుంటుంది ఇట్లా అనుకుంటా. బా, ఆ కొండలు, ఆ ఇండ్లులు, బాబా బాబా, ఆ నేచర్కే పడిపోవచ్చు. అంత ఎండ ఉంది. మేము ఎప్పుడు మధ్యాహ్నం టైంలో పోతుంది ఇప్పుడు, అయినా ఎంత కూల్ ఉందో చూడండి. ఐ మీన్ మహారాష్ట్ర లాస్ట్కి అనుకుంటా ఇది. లాస్ట్లో ఉందో. చాలా దూరం అయితే వచ్చామన్నమాట మన పాండ్యం నుంచి మహారాష్ట్రకి. మహారాష్ట్ర వచ్చి కుంభే వాటర్ ఫాల్స్ చూసేకి వచ్చినాం. అది మన జిమ్మి గాడిని వేసుకొని. ఏమన్నా కానీ ముందు సపోర్ట్ చేసినందుకు మీకి, నన్ను అంత దూరం తీసుకొచ్చినందుకు జిమ్మి గాడికి రుణపడి ఉంటాబ్బా. చాలా థ్యాంక్స్ జిమ్మి గాడు. అసలు ఏ ప్రాబ్లం లేకుండా తీసుకొచ్చిండు. అసలు బైక్ ఎక్కలేకుంటుంది పైకి, అంత హైట్లో ఉందన్నమాట కుంభే వాటర్ ఫాల్స్. సింపుల్గా ఉంటుందిలే, వీడియోస్లో చూసి యూట్యూబ్లో కుంభే వాటర్ ఫాల్స్ పోతే వాని అమ్మ రోడ్డు పైకుంది, తిరుపతి కొండకి డబల్ ఉంది. మన జిమ్మిగాడు ఫస్ట్ గేర్ సెకండ్ గేరే, ఇంకా థర్డ్ గేరు ఫోర్త్ గేర్కి అస్సలు పనికి రాకుండా ఆడు. ఎంతసేపు నేను ఫస్ట్ గేరు సెకండ్ గేర్ వేసి కొడితేనే ఆడికే ఆడు అని. అట్టనే నిదానంగా గుంజుకుంటా పోయినా. కానీ ఈడికి పోయిన తర్వాత ఒక అటల్ టన్నల్ టైపు కుండలో నుంచి వెళ్ళాలన్నమాట. దాదాపు 1 to 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. సో అదైతే 360 కెమెరాలో అయితే అప్లోడ్ చేశాను అనమాట. దీంట్లో అయితే మీకు సరిగ్గా రాదు మేబీ, అందుకు నా ఇన్స్టాలో అయితే అప్లోడ్ చేశా, చూడండి కావాలంటే. ఇన్స్టా ఐడి వచ్చేసి ది పాండ్యం రైడర్. సో ఆ కొండలో నుంచి వెళ్ళే వ్యూ అయితే ఒక రేంజ్ ఉందన్నమాట. మీకు కావాలంటే కొండ దగ్గర దిగిన పిక్ అయితే అప్లోడ్ చేస్తా, చూడండి. జస్ట్ ఇప్పుడు చూశారు కదా పిక్ ఎలా ఉంది. సో నా బ్యాక్ సైడ్ ఉన్న కొండ గృహంలో ఆ హోల్లో నుంచి పోవాలన్నమాట, అవతలకి వెళ్ళాలా. సో అవతల ఉన్న వాటర్ ఫాల్స్ ఏదో సంథింగ్ అవతల విలేజ్ ఉందో ఆ కొండకైతే బొక్క పెట్టినారనమాట మనోళ్ళు అంటే ఆ ఊరోళ్ళు, రైడర్స్ కాదు. ఏం బగ్గీలతో గుద్దుకుంటూ పోతే కొండ బొక్క పడుతుందే ఏమన్నా. సో ఆ ఊరోళ్ళు పెట్టారు. ఆ హోల్లో నుంచి వెళ్తే అవతలకి కుంభే వాటర్ ఫాల్స్కి రీచ్ అవుతామన్నమాట. సో ఆ మూవీలో చూసిన ఫీలింగ్ అయితే నాకైతే 100% వచ్చింది. ఆడికి వెళ్ళేలోపు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ వస్తున్నాయి చూడండి. బ్యూటిఫుల్.
అసలు వేరే స్టేట్ పోతే నా ఎంజాయే వేరేలే అబ్బా. చిన్న బైక్ అయినా కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసా. నాకాడ పెద్ద బండి లేదే, నేను స్పీడ్ పోలేదే, గాల్లో పోలేదే, వాడిని దాటిపోవాలా ఈయన్ని దాటిపోవాలా అనే ఆలోచనే ఉండదు అసలు. నాకు ఈ బైక్ ఉండేంత వరకు కొత్త బండి పెద్ద బండి అని కొనాలనే ఆలోచనే లేదు. ఎందుకంటే ఈ బైక్ అంటే అంత ఇష్టం నాకు. సో ఎందుకో తెలియదు, ఎంత పెద్ద బండి మీద ఎక్కినా, ఎంత పెద్ద బండి మీద తోలినా, ఎంత లాంగ్ పోయినా కానీ దీని మీద పోయేంత సాటిస్ఫాక్షన్ రాదు ఎందుకో. అదే అన్నమాట, ఒక రైడర్ బైక్ని లవ్ చేస్తే ఇంతలా ఆరాధిస్తాడా అని ఒక బైక్ రైడర్ మాత్రమే అర్థం చేసుకోగలదు. నేను ఇంకా ఆ బైక్ మీద ఫొటోసు వీడియోస్ చేస్తున్నాను అంటావా, జస్ట్ టైంపాస్కి, ఒక సాటిస్ఫాక్షన్కి, ఓ బిల్డప్కి మీకు చూపించాలని అంతే. లేకపోతే నాకు దీనికి తప్ప వేరే బైక్ ఆలోచన లేదు. ఇంకొక ఆలోచన ఉంది, ఏమంటే డైరెక్ట్ తీసుకుంటా కార్ తీసుకుందాం, ఫ్యామిలీకి ఉపయోగపడుతుందని. అందుకే ఆగిన. ఇంకా వేరే బైక్ అయితే మన లైఫ్లోనే లేదు. ఇదే ఇంకా మనం పోయేంత వరకు. కొండ ఎక్కుతున్నాం కదా, కొంచెం లైట్గా సిక్నెస్ వస్తుంది అనమాట. ఐ మీన్ హెడ్ఏక్ లాగా. ఆక్సిజన్ కూడా చక్కగా, అంటే హెల్మెట్ సెటప్ అవన్నీ వేసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం అందుతుంది. ఎవరో వస్తున్నారు. ఓ, నేను రైడర్ అనుకునే. అంటే రైడరే అనుకో. ఆ మనిషి కూడా ఎక్కడి నుంచి వచ్చాడో, ట్రిపుల్ రైడింగ్ పోతుండు. మేబీ రైడర్స్ కూడా వచ్చింటారని నేనైతే అనుకుంటున్నా చాలామంది. ఎందుకంటే మనం ఇంకా డెస్టినేషన్ రీచ్ కాలేదు కదా. సో రీచ్ అయిన తర్వాత చూడవచ్చు ఎంతమంది ఉన్నారు ఏం కథ అని. మనం కూడా ఫస్ట్ టైం కాబట్టి పోతున్నది. మేబీ ఇంత ఖాళీగా ఉందంటే రైడర్స్ కూడా చాలా తక్కువ వచ్చింటారనమాట. అంటే ఎవరికి ఎక్కువ అంటే సరిగ్గా తెలియదు అనమాట. ఇది అంత వైరల్ కాలేదు, ఒక్క మూవీతోనే వైరల్ అయింది ఇది వాటర్ ఫాల్స్. సో ఆఫ్టర్ దట్ ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎవ్వరు రాలేదు. ఎందుకంటే కొంచెం రిస్కీనే ఉంది ఇది. ఆ కొండలో పోతాం కదా, ఆ కొండలో రోడ్డే ఉండదు అనమాట, గుంతలు గుంతలు. బై మిస్టేక్ కానీ 40-50 స్పీడ్ కొట్టినామంటే ముందర షాక్ అబ్జర్వర్స్ ఎత్తాల్సిందే, పాడే కట్టాలి. ఇంకా ఈయనే చూడండి రోడ్డు ఎంతెంత గుంతలు ఉందో. అట్టాది ఇంకా కొండలో నీకు రోడ్డు వేస్తారా, ఈడికే గ్రేట్ వాళ్ళు రోడ్డు వేయడం. ఇంకా ఆ దాంట్లో పోతుంటే ఉంటుంది. అయితే మనకి లడఖ్లో అటల్ టన్నల్ ఉంది కదా, సో ఆ ఫీలింగ్ అయితే తెప్పిస్తుంది అనమాట ఈ కొండలో పోయేది, కుంభే వాటర్ ఫాల్స్ది. సో మొత్తం వాటర్ పడుతుంటుంది అనమాట, భలే ఉంటుంది. సో నేను మా ఫ్రెండ్స్ అయితే మొత్తానికి కుంభే వాటర్ ఫాల్స్కి రీచ్ అయినాం. బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే కుంభే వాటర్ ఫాల్స్. మేమేం పెద్ద బండ్లు పెద్ద పెద్దవి ఏం వేసుకొని రావడంలే. నాది హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైకు, నా పక్క నుండి ఉంది షైన్ బైకు, ఇంకా నా పార్ట్నర్ది ఎంటీ యమహా, అంతే. చిన్న బైక్తోనే వచ్చినాం చూడండి. ఎక్కడి నుంచి, పాండ్యం టు మహారాష్ట్ర. నేచర్ చూడాలా, ఎంజాయ్ చేయాలా లైఫ్ని. ట్రావెల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ మై లైఫ్ అని అనుకునే వాళ్ళు ఏ బైక్తో అయినా రావచ్చు. ఒక్కసారి వీడియో చూడండి, వావ్ ఎంత కూల్ ఉంది, మస్తు హ్యాపీ అనిపించింది. మేము అన్న కష్టమల్లా తీరిపోయింది ఈ వ్యూ చూడగానే. ఇద్దో అనమాట, ఇదే అనమాట విజయ తలపతి బైక్ పెట్టి వ్యూ చూపించేది. నేను పోదాం అనుకుంటే ఎవరో వేరే రైడర్ వచ్చి పోయినారు, అయినా మనకు అంత ధైర్యం లేదులే పోయేకి. ఇది పైన వాటర్ ఫాల్స్ అనమాట. మనం బ్యాక్ సైడ్ వ్యూ చూపించినాము, ఇది స్టార్టింగ్ వాటర్ ఫాల్స్ వ్యూ అనమాట. మస్తుంది. రావాలనుకుంటే హ్యాపీగా వచ్చేయచ్చు, ఏం ఇబ్బంది లేకుండా. బట్ సేఫ్టీ ఇంపార్టెంట్. ఒక్కరైతే రాకండి, ఎందుకంటే ఆ ఏరియాలో ఏముండవు కాబట్టి. సో ఫ్రెండ్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ది పాండ్యం రైడర్.